రెంట్ డబ్బులు కట్టమంటే ఎక్కడ పారిపోతున్నావు నువ్వు? ముందు డబ్బులు తీ. హాయ్ బాబు, బా సినిమాకి ఎరా చిరంజీవి సినిమా ఎక్కడ ఆగదా? అవును బాబాయ్, తెలుసు కదా నీకు. సరే ఏ సినిమాకి? స్టాలిన్. కొట్టావురా, కొట్టావు. చాలు, ఇంకేమో చాలు. బెనిపించావు కదా? యా, ఓకే, నాకు టికెట్ కావాలి. ఓకే సరే కానీ చిరంజీవి గురించి ఎప్పుడైతే చెప్తావు కదరా, ఒక విషయం చెప్పరా నాకు. అబ్బో బాబాయ్, చిరంజీవి ఎంత పద్మభూషణ్ అయినా మెగాస్టార్ అయినా తన సినిమాకి తన క్యూ లైన్ లో టికెట్ తీసుకోవాలడా? కరెక్టే, తీసుకోలేడు. మనం తీసుకుంటాం. సర్లే కానీ పేపర్లో విశేషాలు ఏంటారు రాజ్? ఏముంటాయి బాబాయ్, కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు, అంతే కదా. కామన్ ఎప్పుడు ఉండే. సరే, వాటితో పాటు ఈ నిరుద్యోగ సమస్యలు కూడా యాడ్ చేసుకోమని. కరెక్ట్ కరెక్ట్. నీకెవరో ఫోర్డ్ కంపెనీలో హెచ్ఆర్ తెలుసాను? తెలుసు, అంతేగా మా చుట్టాలకి తెలుసు. నాకు అంతగా డైరెక్ట్ గా ఇప్పుడు టచ్లేదు. మనం ఇప్పుడు వెళ్ళి కానీ ఒక మాట చెప్తున్నాను, చంపేస్తాను తెలుసా ఈ ఉద్యోగాలు అంటే. చాలా కష్టం అయిపోయారు బాబు. అవునరా బాబు, చాలా బిజీగా. సరే తొందర కదా, అన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని. ఆ టై ఏంటి మన ఫోర్డ్ కంపెనీకి? ఫోర్డ్ కంపెనీ సరిగ్గా చూడు. ఒక నిమిషం. ఎవర్రా శనిగారు తుమ్మాడు వెళ్ళేటప్పుడు? కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హే పవన్ కళ్యాణ్ బంగారు షూటింగ్ లో కదా ఉండాల్సింది. అంటే నీకు ఇంట్లో ఉండాలని లేదా? సార్ నా ఉద్దేశం అది కాదు సార్, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, మీరు మెగాస్టార్ చిరంజీవి. అయితే నీకు రెంట్ ఫ్రీ. ఓ థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోచ్చు సార్? వెళ్ళిపో. ఓకే థ్యాంక్ యూ, బాయ్. బిగ్ బి సార్, బిగ్ బి సార్, చూడండి సార్, మీరు కౌన్ బనేగా కరోడ్ పట్ల యాక్ట్ చేశారు. దాంట్లో మీరు అంటే నేను అమితాబ్ బచ్చన్ లా కనిపిస్తున్నానా? అంటే మీరు అమితాబ్ బచ్చన్ కాదా సార్? అంటే మీకు 5 నెలల రెంట్ ఫ్రీ. థ్యాంక్ యూ. రాజ్, యా సత్య, కమ్ హియర్, పైన కమ్. హే సత్య, ఏమైందండి? వేస్ట్ మొత్తం. ఎన్ని ఉద్యోగాలు కలిసినారు రా, ఒక్కడు కూడా రావట్లేదు రా. సరే కూల్ కూల్, ఓకే సరే, డోంట్ వరీ రా, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. మీరు నన్నే పిలిచింది సార్? మిమ్మల్ని ఎవరు సార్ పిలిచింది? సార్ రండి, మిమ్మల్ని ఇలా రండి, కూర్చోండి, ఇలా కూర్చోండి. సార్ మీరు ఏంటి మీ యూత్ లో సార్, మీ యూత్ సార్, మీరు యూత్ లో ఉన్నప్పుడు అసలు మీరు యూత్ లో ఎలా ఉండేవారు సార్? అది ఆ విషయాలు కొంచెం చెప్తారా మాకు? నేను మా ఫ్రెండ్ రవి నేను మెస్ లో వెళ్ళినప్పుడు మా ప్లేస్ లో ఎవరు కూర్చున్నా లగాల్సింది. మేము వచ్చామంటే ఏసీ ఆన్ చేయాల్సింది. అది మాట చెప్పండి సార్. మేము వచ్చినప్పుడు మెస్ లో 50 మంది ఉన్నా సరే 100 మంది ఉన్నా సరే ఆమ్లెట్ మాకు ముందు ఇవ్వాల్సింది. వేరు సార్, అసలు కుమ్మారు సార్ మీరు. నేను థియేటర్కి వెళ్ళామంటే టికెట్లు మేము బయట ఉంచుంటే మాకు వచ్చేస్తాయి. చెప్పండి. అసలు మా రేంజే వేరు. రేంజ్ అది. ఏ థియేటర్ అయినా
ఏ సినిమాకైనా. సార్ అసలు మీరు ఎలా సార్ మీరు ఏం చేయలేరనుకుంటా అసలు సార్ మీ స్టైలే వేరే అనుకుంటా అసలు. రైట్ కనపట్ల అసలు అన్న స్టైల్ రేంజ్ అక్కడ అది అసలు అన్న నడిచొస్తే రెంట్ అయింది. కూర్చుంటే సరే, రెంట్ అన్న రెంట్ అయితే సార్ రెంట్ అంటారు. ఎవరు పేరు చెబితే సునామీ వస్తుందో, ఎవరు పేరు చెప్తే పిల్లలు అరుస్తారు, ఎవరు పేరు చెబితే జనాలు విధులేస్తారు, ఎవరు పేరు చెప్తే జనాలు అల్లకొలంగా అరుస్తారు, అతడే 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 ఆ అడవి నుంచి ఈ అడవికి వచ్చిన ఆ మనిషి ఎవరో తెలుసా? కమాన్ రాజ్, కమాన్ ఆవేశం తగ్గించుకోదు రాజ్. చెప్పు రాజ్, చెప్తున్నాను. చెప్పు రాజ్, చెప్పు రాజ్, చెప్పు రాజ్, చెప్పు. ఆ అడవి నుంచి ఈ ఏరియాకి వచ్చిన ఆ పవన్ కళ్యాణ్ నడబడే అతను ఎవరో తెలుసా? ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమ వదిలి ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? సకారమా కాదు గొడ్డు కారం. అయితే మీకు రెంట్ పెంచేశా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ మరి వాడికి రెట్టింపు. ఇలా చేస్తాడు అదే. అసలు విషయం మర్చిపోయాను, నీ సెల్ కొనను బాగుందా? సార్ అసలు ఏముంది సార్ సెల్? ఏముంది సార్? ఇటువంటి సెల్ ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు సార్. అబ్బా సార్ మారలేదు సార్ అసలు. అన్నయ్య సెల్ రప్పాడిచ్చేస్తాడు. సార్ మీకు ఈ సెల్ ఎవరు పెట్టారు సార్? ఫింగర్ లెఫ్ట్ అంకుల్. ఫింగర్ లెఫ్ట్ అంకుల్ అంటే వేలు విడిచిన మామయ్య. ఏంటి ఇందులో అంతుంది? మరి లేదేటి? సార్ మీకు విషయం చెప్పంటారా? ఆ సెల్ ఇవ్వండి. ఈ సెల్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా సూపర్ గా ఉంది. ఎవడు ఎంత ఎంత కాస్ట్లీ సెల్ కొన్నా, ఎంత అందమైన సెల్ కొన్నా వాడి సెల్ కి వాడి నెంబర్ నుంచి వాడు ఫోన్ చేసుకోగలడా? చేసుకోలేడు. కాబట్టి సెల్ కొన్ని ప్రయోజనం ఉంది సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కంపెనీ తెలుసు కదరా, కంపెనీ బిజీ వర్క్. ఎలక్షన్ టైంలో అవసరం అలా కాదురా, అరే తెలుసు కదరా. నీ లేకపోతే మందేముంది అసలు, నువ్వు చేపెట్టాలి. అది లెక్క. సరే వస్తా, బాయ్, టేక్ కేర్. బాయ్ రా. అరే నేను ఫోన్ చేస్తాను నైట్. ఓకే ఓకే. హలో హలో సత్య, సత్య అన్నా. హలో. చిన్న చెప్పన్నా. ఆపరేషన్ లెటర్గా నేను చూసుకుంటా అన్న. రాత్రి 1 గంటలు నేను చంపేస్తాను. టుమారో హెడ్ లైన్స్ ఆపరేషన్ లెటర్ కానీ డైస్. సరేనా, నేను చూసుకుంటా అన్న. అపోజిట్ గని చెప్తున్నా ఈ విషయం ఎలాగైనా పోలీసులు. హలో సార్, ఎస్ఐ రవి గారు రిలీజ్ అయినండి. చెప్పు తమ్ముడు, చెప్పు తొందరగా. నా గుండుకు ఆయిల్ పెట్టించిన టైం ఇది. లేదు సార్, నేను ఇలా ఫోన్ లో మాట్లాడేటప్పుడు క్రాస్ కనెక్షన్ తగ్గింది సార్. ఎవరు చిన్న అంట అపోజిట్ లీడర్ గని చంపుతున్నానంట. మీరు చూసుకుంటారు సార్? ఒకసారి నా మొబైల్ కూడా రికార్డ్ చేస్తారు. సరే తమ్ముడు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పాను కదా, అందరికి తెలియజేసుకుంటా. ఓ చిన్న, ఏంటా ఎక్కడ తిరుగుతున్నావు? నీ గురించి ఎవడో నిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడెవడో రాజ్ అంట, నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎవడో అపోజిట్ లీడర్ గని చంపుతున్నావు అంట. ఈ విషయం నువ్వు చూసుకుంటావా, నన్ను చూసుకుంటావా?